ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు దేవ సర్వకార్యేషు సర్వదా. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికి కూడా నమస్సుమాంజలు. మీ మాంధాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశికి ద్వితీయంలో రాహు ఉన్నాడు, అంటే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్సలెంట్గా ఉన్నారు. మంచి డబ్బులు సంపాదించి పెడతాడు మకర రాశి వాళ్ళకి. అదే తృతీయంలో శని కూడా ఉన్నాడు, సూపర్, ఇంకా బాగున్నాడు. కాబట్టి శని వల్ల రాహు వల్ల వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది లేవు. గత 7.5 సంవత్సరాల క్రితం ఏళ్ళనాడు శని పోయి కొత్తగా జీవితం ప్రారంభించినట్లయితుంది వీళ్ళకి. కాబట్టి శని వల్ల ఇబ్బంది పడాల్సిన అటువంటి అవసరం లేదు ప్రస్తుతం, అంటే 2.5 years దాకా. పంచమంలో శుక్రుడు ఉన్నాడు, మంచి ఫలితాలు కలగజేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నాడు, వృషభంలో రాజాలాగా బతకవచ్చు చక్కగా ఈ వారం రోజులు కూడా. షట్కం అంటే 6వ ఇంట్లో గురుడు రవి ఉన్నారు. మనం ఎవరు ఏ మాట చెప్పినా కూడా వినపడినట్టుగా ఉండాలి. ప్రతిదాన్ని పట్టుకుంటే మనకే ఇబ్బంది, ఎందుకంటే శత్రుస్థానం అయిపోయింది అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక రూపంలో చిన్నగా అట్టంటే చాలు ఏదో ఒక మానసికంగా ఇబ్బంది పడతారు. సప్తమంలో బుధుడు ఉన్నాడు, విష్ణుమూర్తిని కొలవండి. అష్టమంలో కేతువు కుజుడు ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందికరం. కుజుడు కేతువు వల్ల ఇబ్బందికరం కాబట్టి సర్పసూక్త పారాయణ చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది.